ప్రజల మనసులు గెలిస్తేనే మళ్లీ గెలుస్తామని, పార్టీ కాదు వ్యక్తులే ముఖ్యమనుకునే వాళ్లకు ఛాన్సులు లేవని హెచ్చరించారు టీడీపీ నేషనల్ జనరల్ సెక్రటరీ నారా లోకేష్. ఎన్నిక ఏదైనా ఒక్క ఓటు కూడా చేజారకూడదని, తమిళనాడులో ఒక్క ఓటుతో ఓడిన వాళ్ళు ఉన్నారని క్లస్టర్ ఇన్ఛార్జీలతో మీటింగ్లో లోకేష్ స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు. 2027 నుంచి అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తానని పార్టీ నేతలకు తన ఫ్యూచర్ ప్లాన్ వివరించారు లోకేష్. మే 4న వెలువడిన తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించాయి. ఈ ఫలితాల్లో ముఖ్యంగా 3 రాష్ట్రాల్లో సిట్టింగ్ ప్రభుత్వాలు ఓడిపోవడంలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. ఇది ఇతర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా హెచ్చరిస్తోంది. ముఖ్యంగా తమిళనాడు, బెంగాల్ రిజల్ట్స్తో మిగతా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి. ప్రత్యేకించి ఏపీలో అటు సీఎం చంద్రబాబు, ఇటు టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రతినిత్యం ఎమ్మెల్యేలు, మంత్రులకు క్లాస్ తీసుకుంటున్నారు. మంత్రులు అహంకారంతో కాకుండా ప్రజా సేవకుల్లా పనిచేయాలని, వ్యక్తిగత ప్రయోజనాలకు దూరంగా ఉండాలని తరచుగా హెచ్చరికలు వస్తున్నాయి. నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రజల కోసం పనిచేయాలని, గత పాలకుల అహంకారం వల్ల 151 స్థానాలు 11కు పడిపోయాయని సీఎం చంద్రబాబు, లోకేష్ మంత్రులు, ఎమ్మెల్యేలను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. మంత్రి లోకేష్ తరచూ క్లస్టర్, యూనిట్ ఇన్ఛార్జీలతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ఈ సమావేశాల్లో పార్టీ నేతలకు లోకేష్ స్ట్రెయిట్ వార్నింగ్స్ ఇస్తున్నారు. ప్రజల మనసులు గెలిస్తేనే మళ్లీ గెలుస్తామని, ప్రజలతో నిరంతరం మమేకం కావడం విజయం సాధించడానికి కీలకమని తెలిపారు. సానుకూల దృక్పథంతో పనిచేయాలని, ప్రతి ఓటు విలువను గుర్తుంచుకోవాలని లోకేష్ సూచించారు. తమిళనాడు ఎన్నికల్లో ఒక్క ఓటుతో గెలిచిన ఉదాహరణను ప్రస్తావిస్తూ క్యాడర్ మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నిక ఏదైనా ఒక్క ఓటు చేజారకూడదని టీడీపీ నాయకులకు లోకేష్ స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పనితీరు సరిగ్గా లేని ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని నారా లోకేష్ హెచ్చరించారు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై నిరంతరం నిఘా ఉంటుందని, నివేదికల ఆధారంగా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని, కూటమి ప్రభుత్వ ప్రతిష్టను పెంచేలా వ్యవహరించాలని నేతలకు సూచించారు. పార్టీ కాదు వ్యక్తులే ముఖ్యమనుకునే వాళ్లకు ఛాన్సులు లేవని హెచ్చరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో వ్యక్తులు శాశ్వతం కాదని, పార్టీనే శాశ్వతమని లోకేష్ స్పష్టం చేశారు. అంతర్గత విభేదాలను బయటకు తీసుకురాకుండా పార్టీలోనే పరిష్కరించుకోవాలని సూచించారు. 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్లో తన రాజకీయ పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు నారా లోకేష్ సిద్ధమవుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక నియోజకవర్గాల్లో పర్యటించి క్యాడర్తో మమేకమయ్యానని, ఇందులో భాగంగానే 2027 నాటికి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను సందర్శిస్తానని ఆయన స్పష్టం చేశారు. పనిచేసే ప్రతి ఒక్కరిని గుర్తించి వారికి తగిన స్థానం కల్పిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటేనే పార్టీ విజయాలు సాధ్యమవుతాయని మరోసారి లోకేష్ స్పష్టం చేశారు.